వెల్కమ్ టు డిజిటల్ బిలియనర్. ఈరోజు అయితే క్లాస్ 5 అనమాట. అండ్ క్లాస్ 5లో మనం డిస్కస్ చేయబోతున్నాం కీ ఫ్రేమ్స్ గురించి అండ్ గ్రాఫ్స్ గురించి అండ్ క్యాప్కట్లో ఉన్న ఇంకొన్ని ఫీచర్స్ గురించి. సో ముందుగా అయితే మనం క్యాప్కట్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సో న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేసా. అండ్ నేను న్యూ ప్రాజెక్ట్ కోసం మన అందరికీ తెలిసిందే పుష్ప ఇమేజ్ అయితే తీసుకుంటున్నా. సో ఇది క్యాప్కట్ అయితే డిలీట్ చేసేద్దాం. ప్రతి వీడియోలో ఇదైతే లైక్ ఒకటి వస్తుంది అనమాట, తోపులాగా. దీన్ని డిలీట్ చేసేయాలన్నమాట. సో దీని అయితే డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ చేస్తా. సో అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన పుష్ప ఇమేజ్ అయితే ఉంది. సో కీ ఫ్రేమ్స్ అనేవి అయితే నేను మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ ఫ్రేమ్స్ అంటే ఏం లేదు గైస్, సరిగ్గా వినండి. బికాజ్ చాలామంది ఎడిటర్స్ అంటే షార్ట్స్ ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కీ ఫ్రేమ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి అనమాట మన వీడియో ఎడిటింగ్లో. సో కానీ ఈ వీడియో ఎడిటింగ్ మొత్తంలో అసలు కొంచెం హార్డ్ లైక్ అర్థం చేసుకోవడం కొంచెం హార్డ్ అనిపించేదే కీ ఫ్రేమ్. సో దీన్ని సరిగ్గా వినాలన్నమాట. సరిగ్గా వింటే అందరికీ అర్థమవుతుంది. సరిగ్గా వినకుండా స్కిప్ చేసి చూస్తూ బ్రో అర్థం కాలేదు బ్రో అంటే మాత్రం అప్పుడు నేనేం చేయలేను. జస్ట్ మీరు సరిగ్గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఓకే. సో ఇక్కడ మీకు డైమండ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ అండు బటన్ పక్కన కింద ఈ పుష్ప ఇమేజ్ కింద మనకి ఇక్కడ డైమండ్ బటన్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ డైమండ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. లైక్ డైమండ్ మీద ప్లస్ అనేది ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే ఇది ఒక పిన్ లాంటిది. ఇక్కడ నేను ఆ డైమండ్ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను కదా, ఇది ఒక పిన్ యాడ్ చేస్తా. ఇక్కడ మనం స్కేల్ అయితే ఏం లేదు, అంటే ఇక్కడ సేమ్ మన ఇమేజ్ ఎలా ఉందో అలానే ఉండనివ్వండి. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రేమ్స్ ముందుకెళ్ళి ఇక్కడ మళ్ళీ డైమండ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన ఫోటోని జూమ్ అనేది అయితే చేసుకుందాం. సో జూమ్ అనేది అయితే చేసుకుందాం. ఇక్కడ పుష్ప కలర్లోకి మనం జూమ్ అయితే చేసుకుందాం. సో ఇది ఇప్పుడు మీరు చూసుకోండి. చూసుకున్నారు కదా ఇలా. సో ఇక్కడ మనకి ఏంటి, ఇమేజ్ ఇలానే ఉంది. కానీ ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ దగ్గర మనం ఇమేజ్ని జూమ్ అనేది అయితే చేసాం కదా. సో ఇక్కడ ఇలానే ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. మనం ఏ ఫ్రేమ్ దగ్గర అయితే మనం ఇక్కడ కుర్చీ ఇలా పెట్టాం కదా, లైక్ కుర్చీ అంటే లైక్ అక్కడ కీ ఫ్రేమ్ ప్లే చేసి మనం జూమ్ అయితే చేసాం. సో ఇక్కడనేమో సేమ్ అలాగే పెట్టేసాం. సో ఈ ఫ్రేమ్ నుంచి ఈ ఫ్రేమ్ వరకు జూమ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇది కీ ఫ్రేమ్స్ యొక్క యూజ్ అనమాట. జూమ్స్ మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వీటి మధ్యలో గ్రాఫ్స్, అంటే ఈ కీ ఫ్రేమ్స్ని స్మూత్ చేయడానికి మనం గ్రాఫ్స్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. ఇది నేను కీ ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత గ్రాఫ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కీ ఫ్రేమ్స్ అనమాట. ఇంకొక కీ ఫ్రేమ్ అయితే చూపిస్తాను. ఇక్కడ కీ ఫ్రేమ్ నుంచి మళ్ళీ నేను ఏం చేయాలనుకుంటున్నా, దీన్ని జూమ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో నేను మళ్ళీ జూమ్ అవుట్ చేస్తాను అనమాట. దీన్ని జూమ్ అవుట్ చేసేసి మళ్ళీ అది ఎలా ఉందో యాస్టేజ్ అలా పెడతా. సో మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడనేమో మనం ఏం చేయలేదు కాబట్టి ఆ సేమ్ అలానే ఉంది పోస్టర్ ఇమేజ్. ఇక్కడ మనం జూమ్ చేసాం. సో ఇక్కడ దాకా మళ్ళీ అలానే ఉండి మళ్ళీ ఇక్కడ దాకా లైక్ ఈ కీ ఫ్రేమ్ దగ్గర మనం మళ్ళీ జూమ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. సో మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇలా మనకి ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఇంకా చాలా చేయొచ్చు అనమాట కీ ఫ్రేమ్స్ తోటి. ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ ఓవర్లే మీద క్లిక్ చేసి యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం అనమాట. ఎగ్జాంపుల్ నేనైతే పుష్ప 2 ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఈ పుష్ప 2 టైటిల్ అనేది అయితే ఉంది కదా, దీన్ని ఇమేజ్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ పుష్ప 2 ఇమేజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇక్కడ లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఇలా జూమ్ అవుట్ అయిపోయి అంటే ఇక్కడ కీ ఫ్రేమ్ పెడుతున్నా. సో ఇక్కడ నుంచి ఇలా జూమ్ అవుట్ అయిపోయి ఇలా వచ్చేసి ఇక్కడ సైడ్ వెళ్ళిపోవాలన్నమాట ఇలా. సో ఇది నేను అనుకుంటున్నా కాబట్టి ఇలా నేను సెట్ చేశాను అనమాట. ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా పెట్టేసా. సో మనకి ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. చూసుకోండి, ఫస్ట్ మనకి పుష్ప 2 ఇలా స్టార్ట్ అయింది. చూసుకోండి ఇలా అంటే మనకు ఒక ఎఫెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది అనమాట కీ ఫ్రేమ్స్ యూజ్ చేయడం వల్ల. చూసుకోండి ఇలా. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ ఈ పుష్ప 2 ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి జరపాలనుకుంటున్నా. అంటే ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి జరపాలనుకుంటున్నా. సో అలా జరపాలనుకుంటే ఏం లేదు, మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టి ఇక్కడ జరిపేసా కదా. సో ఇప్పుడు మళ్ళీ అది జరుగుతుంది అనమాట. చూసుకోండి ఇలా. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇలా. సో ఇలా మీరు యానిమేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ పుష్ప 2 ఇమేజ్ ఉంది కదా,
ఈ పుష్ప 2 ఇమేజ్ నుంచి వేరే ఇమేజ్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. లైక్ ఆ ఇమేజ్ పైన ఇంకో ఇమేజ్ ఎలా అయితే వేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని పుష్ప 2 ఇమేజ్ మీద వేస్తాను. అంటే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓవర్లే మీదకి అయితే వెళ్ళిపోదాం. ఓవర్లే మీద అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూసుకోండి ఇది ఓవర్లే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ కీ ఫ్రేమ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే పెట్టేస్తాను అనమాట. కీ ఫ్రేమ్ పెట్టి అండ్ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ పెడతా. సో ఈ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర ఏంది మనకి ఇమేజ్ యాస్టీజ్ ఇలానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి ఇమేజ్ని పైకి అనేస్తాను అనమాట. ఇప్పుడు మనకి పుష్ప ఇమేజ్ వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చేస్తాం మనకి చూసుకోండి. ఇలాంటి ఒక ఎఫెక్ట్ అనేది మనకైతే క్రియేట్ అవుతుంది అనమాట కీ ఫ్రేమ్స్ వల్ల. సో ఇది గైస్ కీ ఫ్రేమ్స్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మీకు అర్థం కాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బికాస్ కీ ఫ్రేమ్స్ అనేది చాలా హాట్ టాపిక్ అనమాట. సో వీడియో ఎడిటింగ్ మొత్తంలో కీ ఫ్రేమ్స్ అనేవి చాలా అంటే చాలా హాట్ టాపిక్ అనమాట. సో అది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మీకు అర్థం కాకపోతే జస్ట్ ప్రాక్టీస్ చేయండి తప్ప అర్థం కావట్లేదని చెప్పి అలా కూర్చొని అయితే ఉండకండి. జస్ట్ మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇది గైస్ కీ ఫ్రేమ్స్ గురించి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ గ్రాఫ్స్కి అయితే వెళ్ళిపోదాం. గ్రాఫ్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే మన కీ ఫ్రేమ్స్ని స్మూత్ చేయడానికి. ఇప్పుడు ఏం చూసుకోండి ఇలా నాలో రఫ్గా వెళ్ళిపోతుంది. రఫ్గా జూమ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. మన కీ ఫ్రేమ్స్కి రఫ్గా ఉంటుంది. సో అంత స్మూత్ అయితే ఉండట్లేదు కదా. సో వీటిని స్మూత్ చేయడానికి మనం గ్రాఫ్స్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. అదే బ్రో గ్రాఫ్స్ మళ్ళీ ఇదే ఉంటుంది అని అనుకోకండి. ఇక్కడ కీ ఫ్రేమ్ ఆప్షన్ పక్కనే మన గ్రాఫ్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నేను గ్రాఫ్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లీనియర్ గ్రాఫ్, ఈజిన్ గ్రాఫ్, క్వాడిన్ గ్రాఫ్, క్యూబిక్, సో ఇలా చాలా టైప్ ఆఫ్ గ్రాఫ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకు నచ్చిన గ్రాఫ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ అయితే నేను ఎప్పుడు ఇలా లైక్ ఇలాంటి గ్రాఫ్స్ ఈజ్ అవుట్ గ్రాఫ్ అయితే యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఇంకో గ్రాఫ్ అయితే పెడదాం. ఇక్కడ మళ్ళీ ఈజ్ అవుట్ గ్రాఫ్ అయితే పెడదాం. చూసుకోండి. అండ్ దీనికి కూడా గ్రాఫ్ అయితే అప్లై చేసేలా సేమ్ ఈజ్ అవుట్ గ్రాఫ్. అండ్ ఇక్కడ కూడా ఈజ్ అవుట్ గ్రాఫ్. ఇలా ఈజ్ అవుట్ గ్రాఫ్ అయితే సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఈ ఇమేజ్ మీద కీ ఫ్రేమ్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ మీద కూడా నేనైతే గ్రాఫ్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నా. సో ఇక్కడ కూడా ఈజ్ అవుట్ గ్రాఫ్ అయితే పెట్టేస్తా. చూసుకోండి. సో ఇదనమాట. అండ్ సో ఇప్పుడు మనం అన్నిటికీ ఈజ్ అవుట్ కీ ఫ్రేమ్ అయితే పెట్టేసాం, ఈజ్ అవుట్ గ్రాఫ్ అయితే పెట్టేసాం. సో ఇప్పుడు అన్ని గ్రాఫ్స్ అయితే స్మూత్ అయిపోయి ఉంటాయి. ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇది సో ఇప్పుడు అన్ని గ్రాఫ్స్ అయితే స్మూత్ అయిపోయి ఇది ఈజ్ అవుట్ యొక్క లైక్ గ్రాఫ్ యొక్క యూజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రాఫ్స్ని మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్రాఫ్ని ఎడిట్ చేస్తున్నా. ఇప్పుడు చూసుకోండి ఇలా జూమ్ అయింది కదా. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మధ్యలో లైక్ ఇక్కడ ఒక బీట్ అయితే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేసినట్టు ఈ బీట్ యాడ్ చేసుకొని ఇక్కడ వరకు స్పీడ్గా రావాలి. నేను ఎలా సెట్ చేసుకుంటాను అంటే ఇక్కడ వరకు స్పీడ్గా రావాలి. అండ్ వెయిట్ ఎ మినిట్, ఇక్కడ వరకు స్పీడ్గా రావాలి. ఇక్కడ మళ్ళీ స్లో అయిపోవాలి. చూసుకోండి. మనం ఏం చేద్దామంటే ఒక పెద్ద కీ ఫ్రేమ్ అయితే తీసుకుందాం. లైక్ ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే డిలీట్ చేస్తాను. ఇక్కడ కీ ఫ్రేమ్ కూడా డిలీట్ చేసేసి ఏం చేద్దామంటే ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం జూమ్ అయితే చేసుకుందాం. మీకు సరిగ్గా అర్థం కావడానికి గ్రాఫ్స్ గురించి సరిగ్గా అర్థం కావడానికి ఇంత పెద్ద జూమ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం గ్రాఫ్స్లోకి వెళ్ళిపోయి దీన్ని ఎడిట్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ యాడ్ బీట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకో బీట్ అయితే యాడ్ చేస్తున్నా. సో నాకు ఇక్కడ దాకా స్మూత్గా రావాలి. ఇక్కడ దాకా చూసుకోండి. ఇక్కడ దాకా నేను రావాలనుకుంటున్నా. ఇక్కడ దాకా మనకి స్పీడ్గా వచ్చేసేది అంటే జూమ్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకాకి వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ ఇంకాకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి అంటే మళ్ళీ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అదనమాట కీ ఫ్రేమ్స్ గురించి. అండ్ ఇంకోటి చూసుకోండి. లైక్ ఇక్కడ దాకా ఇప్పుడు ఇది మొత్తం మనకి ఇక్కడ దాకా నేను స్లోగా వెళ్ళేసి ఇక్కడ ఫాస్ట్ వెళ్ళాలనుకుంటున్నా. చూసుకోండి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి
సో మనకి ఇంకా జూమ్ అవుట్ అయిపోతుంది, అంటే ఎంకల్కి జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ మన గ్రాఫ్ కింద ఉంది కాబట్టి అది ఎంకల్కి జూమ్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను, కాబట్టి ఇలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా మన గ్రాఫ్ అయితే చూసుకోండి ఇది. అండ్ ఇంకో టైప్ ఆఫ్ గ్రాఫ్ని అయితే చూసుకోండి. ఇక్కడ వరకు మనకి జూమ్ అవుట్ అయిపోతుంది, జూమ్ అవుట్ అయిపోయి మళ్ళీ వెనకాలకి వస్తుంది అది. సో ఇలా కాకుండా ఇంకా చాలా టైప్ ఆఫ్ గ్రాఫ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో బీట్ అయితే పెడుతున్నా చూసుకోండి. ఇక్కడ ఇంకో బీట్ పెట్టేసి ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ మొత్తం వెనకాలకి వెళ్ళిపోవాలని పెట్టుకుంటా. ఇక్కడ మిడిల్లోకి పెట్టేసి ఇక్కడ మొత్తం కిందికి పెట్టేసా చూసుకోండి. యా అది. అంటే ఇప్పుడు కొంచెం జూమ్ అవుతుంది, పైకి వెళ్తుందంటే జూమ్ అవుతున్నట్టు అర్థం, మళ్ళీ కిందికి వెళ్తుందంటే జూమ్ అవుట్ అయిపోతుంది, మళ్ళీ పైకి వెళ్ళి జూమ్ ఇన్ అయిపోతుంది అనమాట అది. సో ఇది గ్రాఫ్ అనమాట. నాకు తెలుసు మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు కన్ఫ్యూజ్ అయితే తగ్గుతూ వెళ్తుంది అనమాట. సో గ్రాఫ్స్ గురించి అయితే ఇదే గైస్. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. గ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ అనేది చాలా హార్డెస్ట్ టాపిక్ ఇన్ ఎడిటింగ్ అనమాట. సో మీరు సరిగ్గా వింటేనే మీరైతే నేర్చుకోగలరు. సో ఒకసారి మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, దెన్ యూ కెన్ లెర్న్ గ్రాఫ్స్ అనమాట. అండ్ ఇంకోటి చూపిస్తే చూడండి. సో ఓకే, నాకు తెలిసి మీకు గ్రాఫ్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. సో మీకోసం నేనైతే ఇంకో యానిమేషన్ అయితే వేసి చూపిస్తాను. ఈ గ్రాఫ్స్తో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అయితే వేయచ్చు. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, ఈ పుష్ప 2 అనేది ఉంది కదా, ఈ 2 అనేది రొటేట్ అవ్వాలనుకుంటున్నా. రొటేట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి నార్మల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి రొటేట్ అవ్వాలని నేను అనుకుంటున్నా. అంటే ఏం లేదు గైస్, ఇలా రొటేట్ అవ్వాలనుకుంటున్నా. ఇలా రొటేట్ అయిపోయి మైనస్ ఇలా రొటేట్ అవ్వాలనుకుంటున్నా. చూసుకోండి ఇలా రొటేట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఇలా మనం రొటేటింగ్ కీ ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. కీ ఫ్రేమ్ నుంచి ఇలా రొటేట్ అయ్యే ఎఫెక్ట్ని కూడా చేసుకోవచ్చు. సో యా, చూసినారా ఎంత కూల్ ఉందో ఈ రొటేటింగ్ ఎఫెక్ట్ అనేది. సో ఇలా కూడా మనం కీ ఫ్రేమ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకేంటంటే దీని మీద కూడా మళ్ళీ మనం గ్రాఫ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రీమేడ్ గ్రాఫ్స్ అయితే ఉంటాయి, మీకు కావాలంటే అవి చూస్ చేసుకోవచ్చు కూడా. అండ్ చూసుకోవచ్చు ఇలా చాలా గ్రాఫ్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఏ గ్రాఫ్ కావాలంటే ఆ గ్రాఫ్ అయితే సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్స్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ కీ ఫ్రేమ్స్ అండ్ గ్రాఫ్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరైతే ప్రాక్టీస్ చేయండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టీస్ అవుద్ది. కాబట్టి చాలా లైక్ ఈజీ అయిపోతుంది. నాకు కూడా స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించింది. బట్ నేను ఎప్పుడైతే చాలా ప్రాక్టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, అంటే లైక్ డైలీ 5 to 6 hours కూర్చుంటుంటాను నేను ఎడిటింగ్ మీద. లైక్ ఇప్పుడైతే నాకు 4-5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ నేను స్టార్టింగ్లో అయితే నాకు చాలా కష్టంగా ఉండేది, లైక్ అర్థం చేసుకోవడానికి కానీ ఇవన్నీ. బట్ నేను చాలా కష్టంతో అర్థం చేసుకున్నా. నేను కూడా సేమ్ ఇలానే కొన్ని కోర్సెస్ అయితే తీసుకొని ఇలా అర్థం చేసుకున్నాను అనమాట. సో యా, మీకు కూడా కొంచెం అర్థం అవ్వడానికి చాలా కష్టం ఉంటుంది. సో ఈ కీ ఫ్రేమ్స్ లైక్ మిగతా ఇప్పటివరకు అన్నీ మీకు అర్థమయ్యే ఉంటాయి, బట్ ఈ కీ ఫ్రేమ్స్ అనేవి కొంచెం హార్డ్ టాపిక్ అనమాట. సో అర్థం కాకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, మీకు తెలిసిందే. సో అదే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.